పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ అబ్దుల్ మతీన్ గారిని ఈరోజు కలవబోతున్నాం. సో వారితో వచ్చిన చిట్ చాట్. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన అనేది లభిస్తుంది? ముందుగా పబ్లిక్ పోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీగా గత 15 రోజుల నుంచి మాకు సీటు డిక్లేర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో బాగా వెళ్తున్నాం. అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. అయితే సైలెంట్ ఓటింగ్ కూడా 100% జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు, 5 సంవత్సరాలు టీడీపీని చూశారు. ఈ 10 సంవత్సరాలు కూడా నల్లేరు మీద ఏదో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడైనట్టుగా అభివృద్ధి ఏం జరగల. కేంద్రంలో రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే డబ్బులు వచ్చాయి. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఒక పార్టీ చంద్రబాబు నాయుడు అడిగినా మోడీ గారు రూపాయి ఇవ్వాల, జగన్ గారు అడిగినా మోడీ గారు ఏం రూపాయి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఆగిపోయింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఢిల్లీ నుంచి ఫండ్స్ వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది, లేదా మాకు కావాల్సిన ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ కూడా జనాల్లో ఒక ఆశ మొదలైంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మీకు మద్దతు అనేది తెలియజేస్తున్నాయి. సో ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సిపిఐ సిపిఎం పార్టీలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడింది. అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీల మీద దాడులు కానీ, చర్చిల మీద దాడులు కానీ, మణిపూర్ ఇష్యూ కానీ, లేకపోతే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లు పెడతాం కానీ, ఇవన్నీ చూసినట్లయితే జనాల్లో ఒక భయాందోళనమైనటువంటి ఒక మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఒక సెక్యులర్ పార్టీ రావాలి, దేశంలో మరి మత రహితమైనటువంటి కులరహితమైనటువంటి ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటువంటి ఆకాంక్ష జనాల్లో బలంగా ఉంది. దానికోసం జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నడవాలని కోరుకున్నారు. ఇదే సమయంలో సిపిఐ సిపిఎం పార్టీ కూడా మరి లౌకికవాదాన్ని బలపరిచేటువంటి పార్టీలు కాబట్టి, సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వామపక్ష పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ కానీ కాంగ్రెస్తో ఎందుకు కలిసి పనిచేస్తున్నాయంటే లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వీరేమో భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్నే మారుస్తానన్నాడు, రిజర్వేషన్ రద్దు చేస్తానన్నాడు ఎస్సీ ఎస్టీలది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దళిత సోదరుల ముస్లిం సోదరుల రిజర్వేషన్ కాపాడాలి. ఇవన్నీ జరగాలంటే ఒక లౌకిక కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలో బలంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి గాలి, కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఇలాంటి పరిస్థితులు తప్పకుండా కేంద్రంలో మేము అధికారం చేపట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా మన గణనీయమైనటువంటి సీట్లు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూస్తున్నాం. మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి స్పందన మాకు వస్తుంది. వారందరికీ కూడా శిరస్సు వంచి వందనాలు అర్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రజలకు ఏ విధంగా మీరు హామీలు అనేవి ఇస్తున్నారు తెలుసుకోవచ్చా? తప్పకుండా ఈ దేశం రాహుల్ గాంధీ గారు 5 పాయింట్లు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అందులో సమాన వాటా భాగీదారీ న్యాయం అన్నారు. అంటే సమాన వాటా న్యాయం, యువ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం, రైతు న్యాయం అని 5 పాయింట్లతో రాహుల్ గాంధీ గారు మరి మేనిఫెస్టో విడుదల చేశారు. అదే రాష్ట్రంలో వచ్చేటప్పటికి షర్మిలమ్మ గారు మరి 2024 కాంగ్రెస్ గ్యారంటీలని రైతు పెట్టుబడి, రైతు నష్టపోతున్నాడు, తుఫాన్ వచ్చినా వరద వచ్చినా రైతు పెట్టుబడి పెట్టిన దాని మీద 50% అదనంగా అతనికి ఇవ్వాలని ఒకటి, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టాలనేటువంటిది ఒకటి, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలతో పాటు ఇవ్వాలని ఒకటి, వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ఒకటి, ఉచిత విద్య KG to PG ఇవ్వాలని, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేయాలని, అదేవిధంగా మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, మొదటి సంవత్సరం రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అందులో భాగంగా రోజు కనీస వేతనం కనీసం 400 రూపాయలు ఇవ్వాలని ఈ 9 పాయింట్లతో షర్మిల గారు కూడా రాష్ట్ర మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. మచిలీపట్నంలో ఇండియా కూటమి నేతలైనటువంటి కొడాలి శర్మ గారు సిపిఎం, మోదుముడి రామారావు గారు సిపిఐ, మనం కూర్చుని ఒక మేనిఫెస్టో తయారు చేసాం మచిలీపట్నం లోపల సంబంధించి. అందులో మొదటిది బందర్లో రోల్డ్ గోల్డ్ పరిశ్రమ, మరి ప్రాచీనంగా ఉన్నటువంటి అది పరిశ్రమ ఇవాళ GST మోడీ గారు తెచ్చిన తర్వాత ఆ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. దాని ముడి సరుకుల మీద GST నుంచి మినహాయించాలని మొదటి డిమాండ్ పెట్టాం. రెండోది పోర్టు తెచ్చామన్నారు, పోర్టు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. ఆ పోర్టు నిర్మాణం కేంద్రం ద్వారా మనం పూర్తి చేసి పోర్టు అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తీసుకొస్తే 1000 మందికి ఉపాధి దొరుకుతుందని రెండో పాయింట్గా పెట్టాం. మూడో పాయింట్ సముద్ర ఉత్పత్తులు ఏర్పాటు చేసే ఎగుమతి దిగుమతి చేసేటువంటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని మూడో పాయింట్ పెట్టాం. ఎంపిడా అమలు చేయాలని. నాలుగోది
పేదలందరికీ కూడా 2 సెంట్లు చొప్పున మరి నివాస స్థలం ఇవ్వాలని కూడా పట్టాలు ఇస్తామని కూడా మేము హామీ ఇచ్చాం. శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ సిపిఎంగా మేము తీర్మానించాం. 30 ఎకరాల స్థలం కొనుగోలు చేసి అవుట్డోర్ స్టేడియం మచిలీపట్నంలో నిర్మాణం చేయాలని కూడా మేము ఒక ప్రతిపాదన సిద్ధం చేశాం. కృష్ణా నదిపై అనగా కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లలంక మరియు గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెం వద్ద కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించి తాగునీరు కాలువల ద్వారా అందించి శాశ్వత సమస్యను పరిష్కరించాలి. అంటే వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు సముద్రంలో వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్లు మన ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే సముద్రంలో వెళ్లకుండా ఆ నీళ్ళని సాగుకు కానీ తాగునీరు కానీ మనం మళ్లించుకుంటే శాశ్వతంగా కొన్ని వందల సంవత్సరాల దాకా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దానికి అనుగుణంగా వెళ్తాం. జాతీయోద్యమంలో జాతీయ జెండాను మరి భారత దేశానికి అందించినటువంటి ఘనత ఈ కాలేజీది. పింగళి వెంకయ్య గారు కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా పనిచేశారు. ఈ కళాశాలకు దాదాపు 367 ఎకరాల భూమి ఉంది, అది ఆక్రమణలో ఉంది. మళ్ళీ దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరి ఈ కళాశాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం కూడా మేము ఇది పెట్టాము. ఇది కాకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశానాలను అభివృద్ధి చేయాలని ఒకటి పెట్టాం. ఆ రాజాగారి సెంటర్లో ఉన్నటువంటి బ్యారికేడ్లను తొలగించి ఆ బ్యారికేడ్లు తొలగిస్తే వారి వ్యాపారాలు మళ్ళా చేసుకుని వారికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ బ్యారికేడ్లకి కేవలం రాజకీయ కక్ష సాధింపులు కాకుండా దాన్ని మనం ఎత్తివేసి ఆ వ్యాపారస్తులు ఊరట కలిగించాలని కోరుతూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే ఈ 11 సమస్యలు ఏదైతే ఉన్నాయో శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇండియా కూటమి సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు రాదు అని ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్. పబ్లిక్ పోస్టర్ ఛానల్ తరపు నుంచి వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ 2024 ఎలక్షన్స్.